అత్యంత వినయంతోనూ, అత్యంత సాత్వికంతోనూ, అత్యంత విధేయతతోనూ, అత్యంత దేవుని యొక్క విశ్వాసిగా మనము ముందుకు సాగాలి కనుక మౌనము వహించి దేవుని మాటలు వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు 2 నెలలు మనకిచ్చాడు. తదుపరి 3వ నెలను కూడా అభిషేకించి మీకు అప్పగించి ఉన్నాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడా వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదవండి. 38 యోబు గ్రంథము. యోబు గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. 31 చదువుకుందాం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అని యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు చూస్తున్నాం. అక్కడ అనేక రకాలైనటువంటి నక్షత్రముల పేర్లు మనం చూస్తున్నాము. అలాగే దేవుని వాక్యము ప్రకారంగా ఈ 16వ వచనాన్ని 16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మొదటి లైన్లో చూస్తున్నాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి నెల పోయిన నెల ఫస్ట్ వీక్లో చెప్పిన వాక్యము మీకు గుర్తుంది అనుకుంటాను. ఏం చెప్పుకున్నాం? 7 సముద్రాలు, 7 కొమ్ములను గూర్చి ఒక మునిపెన్నడో చనిపోయినటువంటి గొర్రె పిల్ల ఉన్నది. కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. కొద్దిగా మునిపెన్నడో ఈ యోహాను గారికి ఒక గొర్రె పిల్ల కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల మునిపెన్నడో చనిపోయింది. ఆ చనిపోయినటువంటి గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 కొమ్ములు అవి బలానికి సాదృశ్యంగా ఉన్నవి, గర్వానికి కూడా సాదృశ్యంగా ఉన్నవి. కాబట్టి ఈ 7 కొమ్ములు కూడా మేలుకరమైనటువంటి కొమ్ములుగా ఉన్నవి, కీడు 7 పాపాలకు సాదృశ్యముగా కూడా ఉన్నవి. ఈ 7 కొమ్ముల గురించి గత వారం మనం తెలుసుకున్నాం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మీకు చెప్పాను. 7 కొమ్ములని, 7 నక్షత్రములని, 7 బోరలని, 7 ఆత్మలని, ఇంకా ఇవన్నీ కూడా ఈ పవిత్ర గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలియజేయబడ్డాయి. అవే విషయాలను మనం పరమగీతం ముగించుకున్న తర్వాత ఇది ప్రారంభించాం. కనుక ఈ దినము 7 నక్షత్రములను గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఈ 7 నక్షత్రములు కూడా దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నాయి.
ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నాడు? రకరకాలైనటువంటి నక్షత్రాల గురించి చెప్తున్నాడు ఆయన. నక్షత్రాలు మనం చదువుకున్నప్పుడు 27 నక్షత్రాలు ఉన్నాయని పాఠాలు చదువుతాం. 27 నక్షత్రాలు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి నక్షత్రములు. ఒకటి నక్షత్రము, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు అని అడుగుతారు హైందవ సహోదరులు. ఇవే నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో వాళ్ళకు ఉన్నాయి అనుకుంటాం, మనకు లేవు అనుకుంటాం. కానీ ఇక్కడ యోబు గారు చెప్పిన కృత్తిక నక్షత్రము, మృగశీర్షిక నక్షత్రము, సప్తర్షి నక్షత్రము, ఇలాగా అనేకమైనటువంటి నక్షత్రాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అక్కడక్కడ చూస్తే ఆ 27 వచ్చేస్తాయి. ఏ 27 పుస్తకాల్లో రాసిన 27 నక్షత్రాలు ఉన్నాయని రాశారు. ఆ 27 నక్షత్రాలు కనుక ఈ 7 నక్షత్రములు 7 దీపస్తంభములు మధ్య సంచరించి యేసుక్రీస్తు ప్రభు 7 నక్షత్రాలు కుడి చేతితో పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. 7 దీపస్తంభములు ఉన్నవి. ఆ 7 బూరల శబ్దం ఉన్నది. ఈ అధ్యాయాన్ని ఉపయోగించి రాసిందే ఆ పాట. ఇప్పుడు పాడిన పాట ఈ 1వ అధ్యాయం అంతటి అందులో ఉంది. కనుక ఈ 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, 7 బూరలు, 7 ఆత్మలు, 7 కొమ్ములు దేనికి సాదృశ్యముగా ఉన్నాయో ఒక్కొక్కటి పాపానికి, నీతి మంతులుగా ఉండడానికి కూడా 2 సమానంగా రాయబడి ఉంది. ఈ దినమైతే 7 నక్షత్రాల యొక్క సాదృశ్యాన్ని కొన్ని విషయాలు మీకు కొరకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. 7 నక్షత్రములు 7 దూతలకు సాదృశ్యం. 7 దూతలకు సాదృశ్యం. అలాగే 7 సంఘాలకు సాదృశ్యం. 7 సంఘాలను నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలకు సాదృశ్యం. 7 సంఘాలను నడిపిస్తున్నటువంటి సేవకులకు సాదృశ్యం. 7 సంఘాలకు సాదృశ్యము, 7 సంఘాలలో ఉన్నటువంటి ప్రియ విశ్వాసులకు సాదృశ్యం. ఈ 7 నక్షత్రములు ఈ విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నారు. ఈ 7 నక్షత్రాల్లో దూతలు కూడా 7 దూతలు ఉన్నాయి. ఆ 7 దూతల్లో మంచి పాఠకుడు అయినటువంటి వాడే లూసిఫర్. ఈ 7 దూతల్లో మనం చూసినప్పుడు కొంతమంది దూతలు 7 దూతలు ప్రధానమైనటువంటి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. మొదటి దూత పేరు గాబ్రియల్ అని అందరము చెప్పేస్తాం. రెండవ దూత పేరు మిఖాయిల్ అని అందరము చెప్పేస్తాం. మూడవ దూత పేరు లూసిఫర్ అని మనం చెప్పేస్తాం. అలాగే రఫాయేల్ అనేటువంటి, ఊరియేల్ అనేటువంటి, రఘుయేల్ అనేటువంటి, రమీయేల్ అనేటువంటి దూతల పేర్లు ఇవన్నీ. ఈ 7 దూతల ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసి త్రోవ తప్పి మార్గము విడిచి సరైనటువంటి మార్గంలో దేవుని సన్నిధానంలో నిలువలేక పాతాళమునకు పడగొట్టబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ లూసిఫర్ గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ఈ పడిపోయినటువంటి దూత ఊరుకుందా? ఎన్నో పాటలు పాడేది దేవుని సన్నిధానంలో, ఎన్నో శ్రేష్టమైనటువంటి గీతాలు సంగీతంతో నాట్యం చేసేటటువంటి దూత ఈ లూసిఫర్. ఈ లూసిఫరు దేవుని స్థానాన్ని ఆక్రమించాలని, సింహాసనము మీద ఆసీనుడనై ఉండాలని ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు వచ్చిన తర్వాత దేవుడు గ్రహించి, నువ్వు పాపాత్ముడుగా ఉన్నావు కాబట్టి నిన్ను త్రోసివేస్తున్నానని కిందకు తోసివేస్తే ఆ దూతతో పాటు కొన్ని దూతలను తీసుకుని వచ్చేసింది. వారు సాతానయ్య. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుని యొక్క అడుగుజాడలో ఎవరైతే ఉంటారో, పరలోకమందు దూతలైనను, ఈ భూలోకంలో మనుషులైనను, విశ్వాసులైనను, వారిని ఎంతమాత్రము కూడా దేవుని నామాన్ని స్తుతించకుండా, దేవుని నామాన్ని జనపరచకుండా, దేవుని నామాన్ని మహింపరచకుండా, దేవుని నామాన్ని ఘనత చెల్లించకుండా చేయడమే
ఆ ప్రధాన దూత కిందకు పడి లూసిఫర్ యొక్క శిష్యుడి యొక్క ప్రధానమైనటువంటి పని. కనుక ఈ 7 దూతలు 7 నక్షత్రాలకు సాదృశ్యముగా ఉన్నాయి. మిగిలినటువంటి దూతలన్నీ దేవుని సన్నిధానంలో ఉండి స్తుతిని చెల్లిస్తూ ఉన్నాయి. కనుక 20వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, అనగా నా కుడి చేతిలో నీవు చూచుచున్న 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. బాగా అర్థం చేసుకోండి, చదువుతుండగానే మీకు అర్థమవుతుంది వాక్యము, దాన్ని వేరే చెప్పకలేదు. చూడండి, 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 సంఘములకు ఉన్నటువంటి సేవకులు కూడా 7 నక్షత్రాలు. ఆ 7 మొదటిలో పరిశుద్ధుడైన పౌలు ఏం చేశాడంటే 7 పెద్దలు పెట్టాడు. సంఘం నడిపించాలంటే ఆయన సంచరించినటువంటి ప్రతి చోట కూడా ఒక్కొక్క సంఘ పెద్దలు పెట్టాడు, ఒక్కొక్క దైవజనుడు పెట్టాడు. ఈ సంఘాలను నడిపిస్తున్న వారు 7 నక్షత్రాలని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే యోహానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి 7 సంఘాలకు 7 నాయకులైన వారు నక్షత్రాలు, 7 సేవకులైన వారు నక్షత్రాలు, 7 దూతలైన వారు 7 నక్షత్రాలు. ఏమో మీకు అర్థమవుతుంది. 7 నక్షత్రాలైన వారు 7 దూతలైన వారు 7 సంఘాలు, 7 పెద్దలు, 7 పాస్టర్లు, 7. అలాగే ప్రధానమైనటువంటి నక్షత్రం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చివరి భాగంలో అక్కడ రాయబడి ఉన్నది. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి నక్షత్రం ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నానని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 16 ప్రకాశమానమైన వేకువ చుక్కనై నేనున్నాను. అంటే వీరందరికీ కూడా ప్రధానమైనటువంటి చుక్క ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనం ఆదికాండంలోకి వచ్చినప్పుడు అబ్రహాము ఒక నక్షత్రమై ఉన్నాడు, యాకోబు ఒక నక్షత్రమై ఉన్నాడు, ఇస్సాకు ఒక నక్షత్రమై ఉన్నాడు, యోసేపు ఒక నక్షత్రమై ఉన్నాడు, మోషే ఒక నక్షత్రమై ఉన్నాడు, దావీదు కూడా ఒక నక్షత్రమై ఉన్నాడు. ఈ నక్షత్రాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రధానమైనటువంటి ప్రకాశించేటటువంటి నక్షత్రము. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నవి? దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నవి. అక్కడ రాయబడిన వాక్యం దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రములు, అది సంఘమైన, సంఘ విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, సంఘ కాపరి అయినా, సంఘంలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ, చిన్న బిడ్డలైనా పెద్దోళ్ళైనా, దేవుని చేతిలో ఉన్న నక్షత్రము, దేవుని చేతిలో ఉన్న నక్షత్రము తొలగిపోకూడదు, త్రోవ తప్పికూడదు. 3 రకాలైనటువంటి నక్షత్రాల గురించి, పడిపోయే నక్షత్రాలు ఉన్నాయంట. దేవుని చేతిలోంచి కింద పడిపోతాయి. చూడండి, చూస్తుంటే రాలిపోతా ఉంటాయి. మళ్ళా త్రోవ తప్పేటటువంటి నక్షత్రాలు. ఇక 3వది ఏముంది? మార్గము తప్పి తిరిగేటటువంటి నక్షత్రాలు. ఒక సేవకుడైనప్పటికీ కూడా, ఒక సంఘ పెద్ద అయినప్పటికీ కూడా, ఒక సంఘ విశ్వాసి అయినప్పటికీ కూడా దేవుని చేతిలో ఉన్న నక్షత్రం వలె ఉండాలి. కానీ దేవుని చేతిలో ఉండే నక్షత్రంలో ఉండాలి. కానీ ఎలా ఉండకూడదు? పడిపోయే నక్షత్రంలా ఉండకూడదని. ఒకటి, దేవుని చేతిలో నక్షత్రం. ఈ దేవుని చేతిలో నక్షత్రము పడిపోకూడదు. ఈ దేవుని చేతిలో నక్షత్రము త్రోవ తప్పకూడదు. ఈ దేవుని చేతిలో నక్షత్రము మార్గము తప్పకూడదు. 3 మాటలు: పడిపోకూడదు, త్రోవ తప్పకూడదు, మార్గము తప్పి నడవకూడదు.
అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నా చేతిలో 7 నక్షత్రములు ఉన్నవి. ఈ 7 నక్షత్రములు సంఘానికి సాదృశ్యము. ఈ 7 నక్షత్రములు దైవజనులకు సాదృశ్యము. ఈ 7 నక్షత్రములు సంఘ పెద్దలకు సాదృశ్యము. ఈ 7 నక్షత్రములలో ప్రధానమైనటువంటి నక్షత్రము నేనే, ప్రకాశించుచున్న నక్షత్రాన్ని. ఒకటి దేవుని చేతిలో నక్షత్రం, రెండవది త్రోవ తప్పినటువంటి నక్షత్రముగా మనం ఉండకూడదు. దేవుని చేతిలో ఉంటే నువ్వు ప్రకాశిస్తావు, మంచి ఔన్నత్యము కలిగినటువంటి వేకువ చుక్క వలె ఉంటావు. అందుకనే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఈ లూసిఫర్ అనేటువంటి ఈ చుక్క తప్పు చేసి, దేవుని యొక్క పాపం చేసి, దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించి జారిపోయింది, పడిపోయింది, త్రోవ తప్పింది, మార్గం తప్పింది. ఆ నక్షత్రాన్ని పోలినటువంటి వారుగా నీవు కానీ నేను కానీ ఉండకూడదని దేవుడు 7 నక్షత్రాలను కుడి చేతితో పట్టుకున్నాడు. ఈ కుడి చేతిలో నువ్వు ఉంటే ఎంతో సంతోషంగా ఉంటావు, ఎంతో సమాధానంగా ఉంటావు. దేవుడు నీకు చిన్నబిడ్డలైతే తెలివినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, ప్రజ్ఞనిస్తాడు. ఆయన సిలువ చాటును మరుగుపరిచి సంఘాన్ని భద్రముగా నిత్యత్వంలో చేరుస్తాడు. ఒకవేళ ఈ కుడి చేతిలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నవి కింద పడితే అలా పడిపోయిందే ఈ లూసిఫర్. కనుక దేవుని వాక్యానుసారంగా దేవుని చేతిలో కుడి చేతి నక్షత్రము, రెండవది త్రోవ తప్పిన నక్షత్రం, అది లూసిఫర్. ఎంత చక్కగా పాడేది ఆ పాట, మనం చూస్తాం కదా 16 పాట, ఎంత చక్కగా పాడేది. 16, 26 యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని కాచగా, తెగించి మృత్యులో పగించి పాపపు నలిచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఎంత చక్కగా మారుతుంది. ప్రభు ఎంతో దేవుడంట ఆశ్చర్యపోతున్నాడట. నీ పాటలు చూసి, నీ వినేటటువంటి నీ తత్వాన్ని చూసి దేవుడు ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఆ దేవదూతల అందరి మధ్య ఈ లూసిఫర్ నాట్యం చేస్తుంటే, ఈ లూసిఫర్ పాడుతూ ఉంటే, ఈ లూసిఫర్ దేవుడిని కొనియాడుతూ ఉంటే దేవుడు ఎంతో మురిసిపోతా ఉన్నాడు. కానీ గర్వించి, మదించి, గర్వించి, మదించి దేవుని మీద తిరుగుబాటు చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఆ 7 నక్షత్రములలో ఒక నక్షత్రము దేవుని నిర్లక్ష్యం చేయుట, దేవుని మీద తిరుగుబాటు చేయుట, దేవుణ్ణి విడిచిపెట్టింది. అందుకే దాని పేరు త్రోవ తప్పిన నక్షత్రం. త్రోవ తప్పిన నక్షత్రం, పడిపోయిన నక్షత్రము. అంతేకాదు కానీ మార్గము విడిచి తిరుగుతున్నటువంటి నక్షత్రముగా పేరు పొందింది. ఇద్దరము దేవుని సన్నిధానంలో ఉన్నాం.
ఈ దినము దేవుని యొక్క మాటలు వింటున్నాం. తండ్రి, నా ఆస్తిని నాకు అప్పగించు, నేను పోయి నాకు వచ్చిన వాటా డబ్బుతో నేను వ్యాపారం చేస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగాడు, త్రోవ తప్పి తిరిగాడు. తండ్రికి వచ్చిన ఆస్తి యావత్తు ఇచ్చినప్పుడు తీసుకొని పోయి చివరికి ఆస్తి అయిపోయినప్పుడు పందుల యొద్ద పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. దేవుని మీద తిరుగుబాటు చేసిన నక్షత్రం పాతాళమునకు జారిపోయింది. జారిపోతే కాదు కానీ కొందరి నక్షత్రాలను తీసుకొని కిందకు వచ్చేసి ఈనాడు నిన్ను చోదిస్తుంది, నిన్ను చోదిస్తుంది, నన్ను చోదిస్తుంది. కాబట్టి ఈ దేవుని చేతిలో ఉన్న నక్షత్రం ఎప్పుడూ క్షేమంగా ఉంటుంది. దేవుని చేతిలో ఉన్న నక్షత్రం ఎప్పుడు ఔన్నత్యము కలిగి ఉంటుంది, ప్రకాశవంతమైన నక్షత్రముగా ఉంటుంది. మనం ఏ రీతిగా ఉన్నాం? ఈ యొక్క ప్రభురాత్రి బలలో మనం పాలుపొంగులు పొందుతున్నప్పుడు, ప్రభు యొక్క శరీరాన్ని ఆ రొట్టెను మనం తీసుకుంటున్నప్పుడు, ఆ రక్తాన్ని నువ్వు స్వీకరిస్తున్నప్పుడు, ఆ తప్పిపోయిన నక్షత్రం వల్లే, దొంగ తప్పిన నక్షత్రం వల్లే, పడిపోయిన నక్షత్రం వల్లే, మార్గం తప్పిన నక్షత్రం వల్లే ఒకవేళ మనం ఉన్నామేమో నీ ప్రవర్తనలో, నీ క్రియలలో, నీ చేష్టల్లో సరే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆ మాట ఎంత చక్కగా పాడారు వీళ్ళు. నేనేదో కొంచెం అలా చెప్తాను, మొత్తం అంతా వీళ్ళు ఆ రాగాన్ని సెట్ చేస్తాం. గాయకుల్లో ఉండేటి బట్టి ఆ శ్రేష్టమైన తలాంతు దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. ఆ శ్రేష్టమైన తలం, అందుకే ఎంత మంచి పాట. నల్లని మేఘములో తెల్లని మెరుపొకటి, నల్లని మేఘములో తెల్లని మెరుపొకటి, ఆ మెరుపులో మనకిసే రానయ్యున్నాడు యేసు, రాబోతున్నాడు, రానయ్యున్నాడు యేసు, రాబోతున్నాడు, రాబోతున్నాడు. ఈ అధ్యాయంలో ఉన్న మంచినాలే అన్నీ మీరు ఇంటికి చెప్తే పాట అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 7 నక్షత్రములు దేవుని చేతిలో ఉన్నారు. ఆ 7 నక్షత్రములకు సాదృశ్యము సంఘ బిడ్డలై ఉన్నారు, మనం అందరము అయినా. ఈ ప్రధానమైనటువంటి నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు. అది ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రము, శ్రేష్టమైనటువంటి నక్షత్రము. యోధా పత్రికలో మనం చూస్తాము భక్తిహీనుల జాబితా. అలాగే ఎబ్రీ పత్రికలో చూస్తాం నీతిమంతుల యొక్క విశ్వాసుల జాబితా, నీతిమంతుల జాబితా. ఇవన్నీ కూడా రాలిపోయిన నక్షత్రాలు. ఈ యోధా పత్రికలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని చేతిలో నుంచి రాలిపోయారు. ఆ ఖైదైనటువంటి వాడు. ఇలాగ కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే దేవుని చేతిలో రాలిపోయి త్రోవ తప్పి, మార్గం తప్పి, తిరిగి చెడిపోయినారు. మనమైతే దేవుని చేతిలో ఉన్నటువంటి నక్షత్రముల వలె ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, ఆ మాట మనం చదివితే యోధా పత్రికలో మనం చదువుతాం కదా, 7వ వచనము. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపట్లనున్న పట్టణములను చేయించు మార్గము తప్పిరి. ఒక పట్టణం పోలేదన్న, సొదొమ గొమొర్రా పట్టణాలు పోలేదు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా పోయారు. ఒక పాపి సంఘంలో ప్రవేశిస్తే ఒక తన వ్యక్తిత్వం సరిగ్గా లేనప్పుడు తన పక్కన ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా పాడైపోతుంది. అందుకే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని చేతిలోని నక్షత్రంలా నువ్వు ప్రకాశించేటటువంటి నక్షత్రంలా ఉండాలి, గొప్ప ఔన్నత్యం కలిగిన నక్షత్రం వలె ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకనే
దేవుని బిడ్డ ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ఆ మాటలు మనం చూస్తా ఉన్నాం. అయ్యో వారి శ్రమ 11, వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గంలో నడిచి బహుమానము పొందవల్లని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో. ఎలా నడిచాడు? తప్పుడు త్రోవకి వెళ్ళడానికి ఎంత స్పీడో చూడ. ఆతృత పాపం చేయడానికి. మంచి పని చేసినందుకు చెయ్యొచ్చులే, ఇప్పుడు చేయొచ్చు, అందరే ఉంది, ఇప్పుడు కాదు ఒక గంట పోయే మంచి పని అయితే. పాపం అయితే తొందరగా ఆతృత మంచి మాట కనుక ఆ మాట మనం చూస్తా ఉన్నాం. ఆతృతగా వారు పరిగెత్తారు. మనకేమో నడిచారు, తర్వాత ఏమో పరిగెత్తారు. ఆ తర్వాత కోలాగు చేసిన తిరస్కారం చేసి చివరికి ఏం చేశారు? నశించిన నక్షత్రం. చూసారా? ఒకసారి నక్షత్రాల గురించి ఎప్పుడు చెప్పుకుంటామండి మనం? చెప్పండి. క్రిస్మస్కి చెప్పుకుంటాం కదా, క్రిస్మస్కే చెప్పుకుంటాం. కానీ ఇక్కడ నశించిన నక్షత్రాలు, దేవుని చేతిలో నక్షత్రాలు, నశించిన నక్షత్రాలు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ప్రభు బలలో పాలుపొక్కలు పొందుతున్న మనము ఏ నక్షత్రంలో ఉన్నావు? నువ్వు ఒకసారి ఆలోచన చేయాలా? ప్రభువా, నీ చేతిలో ఉన్నటువంటి నక్షత్రంలా నేను ఉండాలి, అది ప్రకాశించే నక్షత్రమై నేను అవ్వాలి, ఔన్నత్యము కలిగినటువంటి నక్షత్రంగా నేను ఉండాలి, నీ చేతిలో నక్షత్రంగా ఉండాలి. 3 చెప్పిన విషయాలు. 1 పడిపోయిన నక్షత్రంగా ఉండకూడదు. 2 త్రోవ తప్పిన నక్షత్రంగా మనం ఉండకూడదు. 3వది మార్గము తప్పిన నక్షత్రముగా మనం ఉండకూడదని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. చూడండి ఒకసారి 136వ కీర్తనలో ఒక వాక్యం చదువుతాం. 9, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. రాత్రి నేలుటకు, రాత్రి సమయంలో వెలుగునివ్వడానికి తప్ప రాత్రి సమయంలో పాపం చేయడానికి కాదు, రాత్రి సమయంలో దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి కాదు, రాత్రి సమయంలో శోధకుడిని దగ్గర పెట్టుకొని శోధింపబడి మనం ఆ శోధకుడితో కలిసిపోవడానికి కాదు, కానీ వెలుగు నింపడానికి నక్షత్రం. అటువంటి వెలుగును దేవుడు నీకు లోకానికి ఇచ్చిన అవకాశం ఇచ్చాడు. నువ్వు మంచి విశ్వాసిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, పవిత్రునిగా, దేవునికి ఇష్టమైనటువంటి ఒక విశ్వాసిగా జీవిస్తే ఆ నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో నీవు నేను కూడా అలాగే ప్రకాశిస్తామని దీని భావన. కాబట్టి రాత్రి నేలుటకు చంద్రునిచ్చాడు, నక్షత్రాలు ఇచ్చాడు. 1:16 ఆది కాను 1:16 దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతులను, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. పాపం చేయడంగా, వెలుగునిగా, చీకట్లో నడుస్తున్న వారికి నువ్వు దీపంగా ఉన్నావు. అంధకారంలో నడుస్తున్న వారికి ఒక జ్యోతిగా ఉండాలి. ఎవడైతే పాపం చేస్తాడో ఆ పాపం చేసేవాడు నా పరిశుద్ధుడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన చేతిలో ఉన్నటువంటి నక్షత్రాన్ని కనుక నేను అందరికీ ఆదర్శంగా బ్రతకాలి. తప్పు అయితే దిద్దుకోవాలి. తప్పును చేస్తున్న వాడిని దిద్దుకునేలా మనం చేసేవారిగా ఉండాలి. ఈ 7 నక్షత్రాల యొక్క సాదృశ్యం అదే. తప్పును దిద్దే నక్షత్రంగా ఉండాలి, ప్రకాశించే నక్షత్రంగా ఉండాలి, దేవుని చేతిలో నక్షత్రంగా ఉండాలి. ఈ 7 నక్షత్రాలకు సాదృశ్యము సంఘ విశ్వాసులకు సాదృశ్యము, సంఘానికి సాదృశ్యము, సంఘ పెద్దలకు సాదృశ్యము, సంఘ కాపరికి సాదృశ్యము. ప్రధాన నక్షత్రము క్రీస్తు, ఆ కింద నక్షత్రాలు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు. 7 నక్షత్రాలు దేవుని చేతిలో ఉన్నాయి. నీవు నేను దేవుని చేతిలో ఉండాలి. దీని యొక్క భావం ఇది. ఏ నక్షత్రంలో ఉన్నావు? నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి మంచి నక్షత్రంగా, దేవుని చేతిలో నక్షత్రంగా ఉన్నావా? త్రోవ
తప్పిన నక్షత్రంలో ఉన్నా, మార్గం తప్పిన నక్షత్రంలో పడిపోయిన నక్షత్రంలో ఉన్నావా? ఒకవేళ ఏదైనా దోషము తెలిసి తెలియక నువ్వు చేసినట్లయితే సరిదిద్దుకొని దేవుని చేతిలో నక్షత్రం వలె ఉండాలని దేవుని పేరట మీకు విజ్ఞాపన చేయించున్నాను. తెస్సలోని పత్రిక 2 వాక్యాలు చదివి ముగిస్తాను. 5:5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వాళ్ళు అసలే కాదు. రాత్రి వాళ్ళు కాదు, చీకటి వాళ్ళు కాదు, వెలుగు సంపదలు. మీరు ఒక నక్షత్రం. అందుకనే దానియేలు గారు అంటాడు కదా, దానియేలు గారు ఏమంటారండి? దానియేలు చూడండి ఒకసారి 12వ అధ్యాయంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె ప్రకాశించెదరు. ఇది దేవుని సంఘం అంటే. అనేక మందిని నడిపించాలి, ముందు మనం నడాలి, తర్వాత నడిపించాలి. ఇవే చేతిలో ఉన్న నక్షత్రాలు. ప్రతి వాడు ఆకాశమును చూసినప్పుడు అనేకమైన నక్షత్రాలు కన్నాడు. నీతిమంతుడు పోలి ఉన్నారు. ప్రతి నీతిమంతుడు ఆకాశ నక్షత్రముల వలె దేవుడు ఏర్పాటు చేసిన స్థానంలో ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన స్థానం, ఆ ఏర్పాటు చేసిన స్థానం ఏంటంటే ఆయన కుడి చేతిని నీ వైపు చూపించాడు. ఆయన గాయపడినటువంటి చెయ్యి, మేకులు కొట్టబడిన చెయ్యి, చేతులు చాచి నా అరచేతిలో, నా కుడి చేతిలో నేను దాచుకొని ఉన్నాను. ప్రభు ఇప్పుడే ఆయన పిలుస్తున్నాడు కనుక మనలో ఉన్న దోషాలు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఏది ఏమైనప్పటికీ సంఘము అనేక మందికి ప్రకాశిస్తున్న నక్షత్రం వలె ఉండాలి. సంఘ పెద్దలైన వారు ప్రకాశిస్తున్న నక్షత్రం వలె ఉండాలి. సేవకులైన వారు నక్షత్రం వలె ప్రకాశించే నక్షత్రం వలె ఉండాలి అనే వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రధాన నక్షత్రము క్రీస్తు. తదుపరి మనము మిగిలిన నక్షత్రం. కొలసీకి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో మాట మనం చూసి, ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తాను ప్రేమించిన కుమారు యొక్క రాజ్య నివాసులుగా మనలను కూడా దేవుని చేతిలో, మొదటి 2 మాటలు చెప్పి ముగిస్తాను. 1 దేవుని చేతిలో నక్షత్రము, 2 త్రోవ తప్పిన నక్షత్రం, 3 ప్రకాశించుచున్న నక్షత్రం. ఏ నక్షత్రం వలె ఔన్నత్యము కలిగిన నక్షత్రం. ఇందులో సగ భాగము జారినవి నక్షత్రాలు, జారిపోయిన నక్షత్రాలు, పడిపోయిన నక్షత్రాలు, త్రోవ తప్పిన నక్షత్రం. ఈ అన్నిటినీ మనం చూసుకొని దేవుని చేతిలో నక్షత్రంలాగా బ్రతుకుతున్నావా లేదా? బిడ్డలను పెంచుతున్నావా లేదా? బిడ్డలైన వారు, యవ్వనస్తులైన వారు నడుస్తున్నారా లేదా? ఒకవేళ పడిపోతున్నారేమో, త్రోవ తప్పుతున్నారేమో. ఈ రీతిగా ఉంటే ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నా జీవితాన్ని అంతరించు, నీ కృపను నా మీద ఉంచు. నేను అల్పుడను, అయోగ్యుడను. ప్రాముఖ్యంగా నీ బలలో పాలుపొంగులు పొందడానికి వచ్చాను. నేను వచ్చినటువంటి నేను సాష్టాంగపడి నీ సన్నిధానంలో మోకరించాను. నన్ను నీ కుడి చేతిలో, అరచేతిలో పెట్టుకో ప్రభువా. నన్ను చెప్పుకో ప్రభువా. నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టాను, నా వ్యక్తిగత జీవితాన్ని నేను విడిచిపెట్టాను. శోధకుడు నాలో ప్రవేశించిన పాత జీవితంలో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో పాపములు ఉన్నవి. కానీ మీలోకి ప్రవేశించాక ఇది ఒక దేవుని యొక్క ఆలయం కాబట్టి ఈ బండ మీద చేరావు, దేవుని యొక్క బండ మీదకి. ఈ బండ యేసు క్రీస్తు ప్రభు యొక్క అరచేయి అయినది. ఈ అరచేతిలో నువ్వు కూర్చుని ఉన్నావు. అరచేతిలో నువ్వు ఉండి, కుడి చేతిలో ఉండి మంచి శ్రేష్టమైన నక్షత్రం వలె వెలగాలి, ప్రకాశించాలి. అట్టి కృప వచ్చే
మొదటి సండే 7 ఆత్మల గురించి మరలా చెప్పుకున్నాం. ఈ 7 ఇంకా చెప్పాలంటే అలా అయిపోతుంది, కానీ సమయం చూద్దాం. కనుక ఈ 7 నక్షత్రముల వరే మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తే మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఫుడ్ పాయిజన్ అయిందండి. చాలా సివియర్గా అయింది. అయితే ఆ టైంలో నిన్న గురువారం మధ్యాహ్నం నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదండి. సడన్గా వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువైపోవడం వల్ల వెంటనే నేను పడిపోవడం జరిగింది. అప్పుడు తనకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు. రాగానే తను ఏం చేశారంటే ఆనందానికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అన్నయ్య ఇలా ఉంది పరిస్థితి అంటే, పర్వాలేదురా నువ్వు తీసుకురా నేను కూడా వస్తున్నానని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి 5 గంటల నుంచి రాత్రి 11 వరకు మెడిసిన్స్ అవి ఇవ్వడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఆ సమయంలో ఆనందనీయ, సునీతక్క నాకు ఎంతగానో సహాయంగా ఉన్నారు. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ విషయం అత్తయ్య గారికి, మావయ్య గారికి కూడా చెప్పలేదండి. ఎందుకంటే వారు కూడా బలహీనంగా ఉన్నారు, ఎక్కడ టెన్షన్ పెట్టుకుంటారో అని నేనే చెప్పొద్దని చెప్పాను. అయినా సరే నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. గురువారం, శుక్రవారం మెడికేషన్ తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత శనివారం నిన్నటి ఉదయం పాస్టర్ గారు వచ్చి మా కొరకు ప్రార్థించడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నాను కానీ పాస్టర్ గారికి ప్రార్థన చేయమని నేనేమీ కోరలేదండి. కానీ వస్తే బాగుండు అనుకునేసరికి నిన్న ఉదయం సడన్గా అయ్యారు ఇంటికి వచ్చారు. వచ్చి ఇలాగ అనారోగ్యంగా ఉందని తెలిసిందమ్మా, అందుకే వచ్చామన్నారు. శుక్రవారం రాత్రి అస్సలు నిద్ర పట్టలేదండి. ఏదో గలిబిలి, అస్సలు పడుకోవడానికి కూడా లేదు. ఆ మెడికేషన్ అంతా నా హెడ్కి పట్టేసి చాలా నేను ఎవరికి కూడా చెప్పలేదు, తిన్న కూడా లేపలేదు, చాలా బలహీనంగా ఉన్నాను. అయితే ఉదయం వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ బలహీనత నుంచి విడుదల కలిగించాడండి దేవుడు. దేవుడికి, నామానికి మహిమ కలుగును గాక. నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవుడికి, నా కొరకు ప్రార్థించిన వారందరికీ, అయ్యగారికి కూడా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. నా కుమారుడు గ్రూప్ 2 ఎగ్జామ్ మీ యొక్క అందరి ప్రార్థన వల్ల బాగా రాశాడు. బాగానే కాదండి, చాలా బాగా రాశాడు. అయితే చిన్న శోధన జరిగింది. 26వ తారీఖు గత మన అచ్యుతపురం గేట్ దగ్గర డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ ప్రస్తుతం కోనసీమ డిఎంఎన్హెచ్ఓ గారు. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి మంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి వచ్చి రైలు కావాలని అంటే బీచ్ రోడ్డుకి వెళ్ళారు నిద్ర కలిపి. ఆ బీచ్ రోడ్డు మీద ఆయిల్ చూసుకోకుండా బండి పోతుంటే స్కిడ్ అయిపోయి ఎదురు పడిపోయారు. మా ఆవిడకైతే 2 పళ్ళు ఇరిగిపోయి ప్రస్తుతం అయితే మూత బాగా వాసిపోయింది. ప్రస్తుతం నవలపోతున్నాడు. ప్రస్తుతం లిక్విడ్ మాత్రమే ఇస్తున్నారు. అయితే అది మంచు పడుతున్నప్పుడు వెనకాల వెహికల్స్ ఏమి రాకపోవడం వల్ల ప్రాణాపాయం నుండి దేవుడు రక్షించాడు. మరి మీరు మా యొక్క కుటుంబం గురించి మరి దాని ప్రార్థనల మీద జ్ఞాపకం చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉన్నాడు. మరి ప్రార్థించిన బ్రదర్ గారు తెలిసిన పలకరించారు. మరి పాస్టర్ గారికి కూడా తెలియజేశాము, వారు ప్రార్థించారు. నిన్నటి దినాన్ని సిస్టర్స్ రమాదేవి గారు, భాగ్యకుమార్ గారు వచ్చి చూశారు. అయితే మీరందరూ మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోకపోతున్నాము. మరి చాతానుడు ఎంత శోధిస్తున్నాడు మాకు తెలియదు. కానీ అయితే నిన్నటి దినాన్ని పోయిన వారం జరిగిన ఆ యొక్క ఎగ్జామ్లో నా కుమారుడు ఖచ్చితంగా జయం చేకూరుతాడని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా క్వాలిఫై అవుతాడు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును, సంతోషమును, సమృద్ధిని కలుగజేయును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదముల్ ఆమేన్.